అమరావతి అన్నటువంటిది విజయవాడ గుంటూరులతో కూడినటువంటి ఒక మహానగరాన్ని తయారు చేస్తున్నామన్నప్పుడు అందరూ అభినందించారు, అభిమానించారు. ఎప్పుడైతే గెజిట్ కూడా చేయించేశామని చెప్తూ 29 గ్రామాలకే అమరావతిని పరిమితం చేసి, మరి ఇప్పుడు పేపర్ ఎడిషన్ల మీద అమరావతి పేరుతో విజయవాడ గుంటూరు ఎడిషన్స్ ఎందుకిక? ఇప్పుడు అమరావతిని తీసేయండి, ఇక విజయవాడ అని పెట్టండి, గుంటూరు అని పెట్టండి. ఎందుకంటే విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషనే. అమరావతి అనేటటువంటిది లేదు అక్కడ. అమరావతి కేవలం 29 గ్రామాలకే, దాని వరకే సపరేట్ ఎడిషన్ పెట్టుకోండి. ఇది నెంబర్ 1, పేపర్ ఒకటి చేయాలి. నెంబర్ 2, అమరావతిలో విజయవాడ గుంటూరు లేవు. ఈలోపు ఇక ఆ కారణంగా మావిగన్ ప్రపోజల్ చర్చ బాగా సాగుతుంది. విజయవాడ గుంటూరు మచిలీపట్నం లేకపోతే ఏంటి? సరే, మచిలీపట్నం పక్కన పెట్టిన విజయవాడ గుంటూరు లేకుండా మాత్రం అమరావతి ఆమోదయోగ్యం కాదు. ప్రజలకి రేపు పొద్దున మోసం చేయడమే అవుతుంది, పచ్చి దగా అవుతుంది. భారతదేశంలోనే అతి చిన్న రాజధాని అవుతుంది. ఎందుకంటే ఒక మున్సిపాలిటీ స్థాయి కూడా కాదు, ఇప్పుడు పంచాయతీల స్థాయిలోనే ఉంది. ఇంకా దాన్ని ఒక నగరం కింద కూడా అనౌన్స్ చేయలేదు. కేవలం గాలిలో మాత్రమే అమరావతి ఉంది. ఎందుకంటే అసలు అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేసిన దానికన్నా పోనీ 29 గ్రామాలను ఒక ఊరుగానే ప్రకటిస్తారో లేదో చెప్పట్లేదు అక్కడ. అది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇక చంద్రబాబు గారి వాళ్ళ జగన్ని తిట్టి తట్టకుండా తిడుతున్నారు. అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి మొత్తం క్యాబినెట్ బిగినైంది. తెలుగుదేశం అంతా ట్రోల్ చేయడం బిగిన్. అంటే జనంలో ఇక చర్చ పెరుగుతుంది. అమరావతి నాశనం చేస్తాడు, రాక్షసుడు, ఇట్లాంటి వాడు ఉండటానికి వీలేదు, సైకో, ఇతను ఉరిదీసేయాలా, ఇట్లాంటి పదాలన్నీ వచ్చేస్తున్నాయి. అంటే అమరావతి అన్నటువంటి దాని మీదన మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన, మావిగన్ పేరుని వెటకారం చేసి ఉండొచ్చు, కానీ 3 ఊళ్ళు కలిపి ఉండే నగరం కావాలనినే జనం కోరుకుంటున్నారు. లేదా 2 ఊళ్ళన్నా ఉండే నగరం కోరుకుంటున్నారు. నగరాన్ని కాకుండా పల్లెని నగరంగా మారుస్తాను, ఎక్కడైనా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బొంబాయి ఇట్లాంటి వాటిట్లలో నగరానికి ఆనుకుని ఉన్న గ్రామాలని యాడ్ చేశారు. కానీ నగరంలో అది మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా, పంచాయతీలోకి తీసుకెళ్ళి మున్సిపాలిటీని యాడ్ చేసిన వాడు ఎవడు లేడు ప్రపంచంలో. పంచాయతీని తీసుకెళ్ళి కార్పొరేషన్లోకి యాడ్ చేస్తారు, కానీ పంచాయతీలోకి కార్పొరేషన్ ఎవడు యాడ్ చేయడు. ఇలాంటి విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అది జగన్ రైట్ చేస్తున్నాడు కాబట్టి వేటాడటం బిగిన్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటుకెళ్తాయో చూడాలి.